మిత్రుడు పల్లిరాజు గారు, దీక్షితుడు మరి రాజా శ్రీనివాస్ గారు, మా పార్టీ ఉపాధ్యక్షులు లీలా ప్రసాద్ గారు, మిత్రుల ఈ ప్రత్యేక హోదాను గురించి మేము మాత్రమే ముందుకు రావటం, పాలక ప్రధాన ప్రతిపక్షాల వారు ఏమీ పట్టినట్టుగా ఉండటం అనేది బాధాకరంగా ఉంది, శోచనీయంగా ఉంది, విచారకరంగా ఉంది. మన పల్లిరాజు గారు గత ఎన్నికల గురించి చెప్పారు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేటువంటిది ఎన్నికల అంశంగా లేదు. అక్కడ మనకు ఆ హోదాను గురించి చెప్పినంత మాత్రాన, మనం ఓటు చేసినంత మాత్రాన, ఓట్లు పడినంత మాత్రాన ప్రజలకు దాని మీద ధ్యాస లేదు, శ్రద్ధ లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. కాకుల రొదలో కోయిల స్వరం వినిపించలేదు. మొన్న వారు చెప్పినట్లు ఫ్రీబీస్, ఉచిత తాయిలాలు, పెన్షన్లు మొదలైనటువంటి వరదలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు వాళ్ళు పట్టించుకోలేదు. మనం కూడా రాజకీయ పక్షాల వారు గత ఎన్నికలను ప్రత్యేక హోదా అంశంగా మనం పోరాడి ఉండినట్లయితే కొంతవరకు ప్రజల్లోకి మనం దాన్ని తీసుకెళ్ళి ఉండగలిగాం. మనలో ఉన్నటువంటి అనైక్యత అన్ని పార్టీలను గొడుగు కింద తీసుకురావాలని గత 2 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నాలు విఫలంగా అవటం, ఇవన్నీ కూడా పాలక పక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి ఆయుధాలైనాయి. మీరు ఇన్ని చెప్పారే, మరి ఏమయ్యా ప్రజల్లో స్పందన లేదు కదా అని వాళ్ళే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అది మనస్ఫూర్తిగా అన్నాడు, అర్ధమనస్కంగా అన్నాడు, కానీ ఏం సంజీవినే అన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఏమన్నా ఎక్కువ ఆకులు చదువున్నానన్నటువంటి ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల్లో దానికి స్పందనే లేదా, దాన్ని పట్టుకొని ఎందుకు ఊగులాడతారు అని అన్నాడు. సరే, నేను పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశంగా ఎన్నికల్లో పోటీ చేద్దాం. నువ్వు అది అవసరం లేదు, ప్రజలు పట్టించుకోవడం లేదని దాన్ని వ్యతిరేకించి పోటీ చేయి. నీకు ధరావత్తు కాదు కదా, ధరావత్తులో పెదవంతు కూడా దక్కదని నేను ఘంటబద్ధంగా చెప్పను. మొన్న గెలిచింది వరదలు కొట్టుకుపోయారు, అది నెగిటివ్ ఓటు. మీరు ఎవడు వచ్చినా కూడా ఉన్నటువంటి వ్యతిరేకత అంత తీవ్రంగా ఉంది. దాని గురించి గెలిచినాం కాబట్టి మేము ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల్లో చెప్పలేదు కాబట్టి ప్రజల యొక్క మద్దతు దీనికి లేదు, ప్రజల యొక్క ఆమోదం దీనికి లేదు అంటే ప్రజలు ప్రత్యేక హోదా అన్నటువంటిది ఎన్నికల్లో ఒక అంశంగా మనం పోరాడలేదు, దాన్ని ఒక అంశంగా పెట్టలేదు, ప్రజలు కూడా పట్టించుకోలేదు. అంత మాత్రాన ప్రజలు దీనికి దూరంగా ఉన్నారనో, శ్రద్ధ చూపించడం లేదనో అనుకుంటే పొరపాటుది. నివులు కప్పిన నిప్పులాగా ఉంది ప్రత్యేక హోదా సెంటిమెంట్ ప్రజల్లో అని నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిచినటువంటి ఎండుగడ్డలాగా ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యాపించి ఉంది. మనం చేయవలసిన పని అంతా ఒక అగ్గిపొల్ల గీసి దాని మీద వేయటమే, దానికే అదే మండుకుంటుంది. దావానలంగా బడబాగ్యుల కారు చిచ్చుగా మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా అది దహించి వేస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. మీరు దీన్ని ఇంత సులభంగా తీసివేయద్దు, ఉదాసీనత పనికిరాదు. మీరు కూడా ప్రత్యేక హోదాను సాధించకపోతే, సాధిస్తామన్నటువంటి హామీ ఇచ్చి ప్రధానమంత్రి వద్దకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఢాకా అవుతుంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఢాకాలో ఏం జరిగిందో తెలుసు కదా. ప్రజల యొక్క ఆగ్రహోగ్రహాన్ని చెలచేయవలసి వస్తుంది. 2 పార్టీల వారు, ప్రధాన ప్రతిపక్షం కానీ పాలక పక్షం కానీ విషయాన్ని గమనించాలి. మీరు ఎందుకు పోయారు ఢిల్లీకి? కొన్నిసార్లు తిరిగారు మంత్రి పదవుల కోసమా? ఏం దిగుతారా, ఏం పొడుస్తారు ఈ మంత్రులు? చూస్తున్నాం కదా. అవి కూడా ఏమి ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు కదా, ప్రధానమైనటువంటి డిప్యూటీ మంత్రులు, స్టేట్ మంత్రులు. వాళ్ళకి ఫైళ్లు కూడా రావాడ, అటెండర్ కూడా ఉండరు. వాళ్ళ చేంబర్ దగ్గర కూర్చొని దానికి ఆంధ్రులుగా పుట్టి ఇలాంటి పనికి మారిన ఉద్యోగాల కోసం మీరు ఢిల్లీలో అందరి పాదసేవ చేస్తారా, పదాక్రాంతులు అవుతారా, రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని ఢిల్లీ నడ్డి పొద్దున తాకట్టు పెడతారా అని అడుగుతూ ఉన్నాను. మనకు కావాల్సింది మంత్రి పదవులు కాదు, మనకు కావాల్సింది పోలవరానికి నిధులు కాదు. కోట్లాది మంది ప్రజలు చదువుకొని యువతి యువకులు ఉద్యోగాలు లేక అన్నమో రామచంద్రాన్ని పొట్ట చేత పట్టుకుని నక్కనక్కలాడే పొట్టలతో వీధులు తిరుగుతూ చూస్తూ ఉన్నాం. అది దేశానికి మంచిది కాదు. చదువుకున్నటువంటి వారు యువకులు ఆకలి ప్రశ్నలతో
రోడ్లు ఎక్కడం అనేది ఆ దేశానికి అరిష్టం. దీన్ని గమనించాలి. మీరు పోలవరం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎందుకు లేదు ప్రత్యేక హోదా మీద అడుగుతున్నాను. పోలవరానికి నిధులు వస్తే దేశ ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉంటారా? మీరు తెచ్చేటువంటి నిధులు దేనికోసం ఉపయోగపడతాయి? మీరు, మీ ఇంజనీర్లు, మీ నాయకులు, మీ స్థానికంగా పనిచేసేటువంటి వారు ముఖ్యదానికి మాత్రమే ఈ నిధులు పనికొస్తాయి. పోలవరానికి వచ్చే నిధుల్లో 90% దుర్వినియోగం కాబోతున్నాయి. మోడీ గారు నిధులిచ్చి మీ జుట్టు తన చేతిలో పెట్టుకున్నారు. మీ అవినీతి పరులని తెలుసు, లంచగొండలని తెలుసు. మీ చేత తప్పులు చేయిస్తాడు, నిధులు ఇస్తాడు, తప్పులు చేయిస్తాడు. మొదల సిబిఐని రేసు కుక్కను పంపించి బుక్కలు ఇస్తాడు. ఆలోచించండి, తస్మాత్ జాగ్రత్త. పోలవరాన్ని మర్చిపోయింది, ప్రత్యేక హోదా మీద దృష్టి సారించండి అని మరోసారి మనసు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.